వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2లో ఎక్సర్సైజ్ 2.3 చూడండి. సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ అండ్ చెక్ యువర్ రిజల్ట్స్ అని ఇచ్చాడు. ఈ సమ్స్ ఎలాంటివంటే 3x = 2x + 18. LH వైపు అంటే చూడండి, రైట్ సైడ్ ఉంటే RHS అంటాం, లెఫ్ట్ సైడ్ ఉంటే LHS అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, వేరియబుల్తో ఉంది కదా, ఈ లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్తోనే ఉంది కదా. ఏంటంటే వేరియబుల్స్ అన్నీ ఒకవైపు తెచ్చుకొని కాన్స్టెంట్స్ అన్నీ రైట్ సైడ్ ఉండాలి, వేరియబుల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ తెచ్చుకోవాలి అండ్ కాన్స్టెంట్స్ అన్నీ రైట్ సైడ్ ఉంచుకొని ఈ వేరియబుల్ యొక్క ఆన్సర్ అనేది మనం కనుక్కోవాలి. ఆల్రెడీ ఇంతకు ముందు సమ్లో అనేది మనం చేసాం, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ గివెన్ 3x = 2x + 18 ఇచ్చాడు. ఇక్కడ RHS LHS ఉన్నాయి కదా, RHS వైపు ఏముంది, 2x ఉంది. ఈ 2xని అంటే వేరియబుల్స్ అన్నీ ఒకవైపు పెట్టుకుందాం, LHS వైపు పెట్టుకుందాం, కాన్స్టెంట్స్ అన్నీ RHS వైపు పెట్టుకుందాం. ఇక్కడ 3x ఆల్రెడీ ఉంది, ఇక్కడ ప్లస్ 2x ఇటువైపు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఈ కాన్స్టెంట్ ముందు ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు, మనకి ప్లస్ ఉన్నట్టు కదా, మైనస్ అయితే ఖచ్చితంగా మైనస్ ఉంటుంది, ఏ సింబల్ లేకపోతే అక్కడ ప్లస్ అని అనుకోవాలి. ఈ ప్లస్ 2x ఇటువైపు వస్తే -2x = ఇంకా ఇక్కడ ఎంత ఉంది, 18 ఉంది. 3xలోంచి 2x తీస్తే ఎంత, x = 18. సో వేరియబుల్ మనకి ఎంత వచ్చింది, x = 18. ఇప్పుడు చెక్ అన్నాడు, చెక్ యువర్ రిజల్ట్స్. మనం చేసింది కరెక్టా రాంగా అనేది ఎలాగా చెక్ చేసుకోవాలంటే LHS RHS ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు RHS ఎంత ఉంది మనకి, 2x + 18 ఉంది. LHS ఎంత ఉంది మనకి, 3x ఉంది. చూడండి, 2x x ప్లేస్లో ఎంత వేస్తాం, 18 + 18. 2 18 ఎంత మనకి, 2 18 ఎంత మనకి, 36. 36 + 18 ఎంత మనకి, 54. ఇప్పుడు చూడండి, 3 × x ప్లేస్లో 18 వేస్తున్నాం, 3 18 ఎంత, 54. సో LHS RHS ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్ట్. ప్రతిదానికి ఇక్కడ చెకింగ్ అని అడిగట్టు చూసారా, అండ్ చెక్ యువర్ రిజల్ట్స్. ఖచ్చితంగా చెకింగ్ అనేది ప్రతి సమ్కి చేయాలి. LHS RHS ఈక్వల్గా వస్తే ఏం లేదు, ఆ వచ్చిన ఆన్సర్ని x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేయడమే, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 5t - 3 = 3t - 5. ఇప్పుడు వేరియబుల్స్ అన్ని ఎటువైపు అన్నాను, నేను లెఫ్ట్ సైడ్ అన్నాను, కాన్స్టెంట్స్ అన్ని ఎటువైపు అన్నాను, రైట్ సైడ్. ఇక్కడ ఆల్రెడీ 5t ఉంది, ఇక్కడ 3t ఉంది, ఇటువైపు వస్తే -3t = ఇక్కడ -5 ఉంది, అది అలా ఉంచండి. ఇక్కడ -3 అటువైపు వెళ్తే ఎంత అవుతుంది, +3. ఇప్పుడు 5tలోంచి 3t తీస్తే 2t, ఇక్కడ మైనస్ ప్లస్ మైనసే కదా, 5లోంచి 3 తీస్తే 2. ఏ2 బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అదే -2. t = -2. ఇక్కడ ఏంటి, 2 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే ÷ 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే t వాల్యూ ఎంత వచ్చింది మనకి, -1 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెకింగ్ అనేది చేయాలి, చెక్ చేసుకుందాం. చెకింగ్ నేను అన్నిటికీ చెప్పను, జస్ట్ సమ్స్ చెప్తాను, తర్వాత అన్నీ మీరే చేసుకోండి. ఫస్ట్ ఏంటి, RHS తీసుకుందాం. RHS 3t - 5, LHS వచ్చేసరికి 5t - 3. ఈ t ప్లేస్లో 1 వేద్దాం, -1 -5. 3 1 3 -3 -5. మైనస్ ప్లస్ అవుతుంది కదా, 5 + 3 ఎంత, 8 -8. సేమ్ ఇక్కడ కూడా -1 -3. 5 1 5 -5 3 ఎంత వచ్చింది మనకి, -8. సో LHS RHS ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో మనం ఈ ఆన్సర్ కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్ చూడండి, 5x + 9 = 5 + 3x. ఇలా మనం LHS RHS అనేది చేస్తాం కదా, ఈ వేరియబుల్ అనేది సేమ్ ఉండాలి. సేమ్ వేరియబుల్ ఉంటేనే మనం అటు ఇటు పంపించుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. వేరియబుల్ మాత్రం ఇది వేరియబుల్ వేరు, ఈ వేరియబుల్ వేరు అయితే మనకి అది చేయడానికి అవ్వదు. ఇక్కడ సేమ్ సెకండ్ సమ్ లాగే, ఇక్కడ 5x ఉంది, ఇక్కడ +3x, ఇటువైపు వస్తే ఏమవుతుంది, LHS వైపు వస్తే -3x = ఇక్కడ ఎలా ఉంది, 5 ఉంది. ఈ +9 RHS వైపు అంటే ఇటువైపు వచ్చేసరికి -9. 5xలోంచి 3x తీస్తే ఎంత మనకి, 2x. ఇక్కడ 5లోంచి -9 అంటే 9 ప్లస్ ఇక్కడ మైనస్ అంటే 9లోంచి 5 తీసేయండి, ఎంత, 4. బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంది, 9కి మైనస్ ఉంది కాబట్టి -4. x =
-4/2 2 1 జర్ 2 2 జర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి -2 అనేది వచ్చింది. మీరు చెకింగ్ అనేది మీరు చేసుకోండి. నేను కొన్ని ఈ అలాగా సేమ్ సెకండ్ సమ్ లాగే ఉంది కాబట్టి చెకింగ్ అనేది మీరు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్రాబ్లమ్ 4z + 3 = 6 + 2z. సేమ్ ఈ సమ్ కూడా లేకపోతే చెకింగ్ కూడా చేస్తున్నాను చూడండి. చెకింగ్ ఆర్హెచ్ఎస్ ఏంటి 5 + 3x, ఎల్హెచ్ఎస్ వచ్చేసరికి 5x + 9 -2 వేస్తాం. 5 + 3 = -2. 5 + 3 2 = 6 కదా, -6 ప్లస్ మైనస్ మైనసే కదా. ఎంత 6లోంచి 5 తీస్తే ఎంత వచ్చింది మనకి 5లో, అంటే -6లోంచి 5 తీస్తే -1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేద్దాం. -2 + 9 5 2 = 10 -10 + 9 -10లోంచి 9 తీస్తే ఎంత -1. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ -1 -1 వచ్చింది కాబట్టి సో x = -2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అంటే సేమ్ ఈక్వల్గా రావాలి, అదే ఆన్సర్ రావక్కర్లేదు. ఓకేనా, సేమ్ ఈక్వల్గా వస్తే సరిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ 4z. ఇక్కడ చూడండి 4z, ఇక్కడ ఆర్హెచ్ఎస్ వైపు ఏముంది +2z, ఎల్హెచ్ఎస్ వైపు వస్తే -2z = ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 రాసుకోండి. +3 ఇటువైపు వస్తే -3. 4zలోంచి 2z చేస్తే ఎంత 2z = 6లోంచి 3 తీస్తే 3. z ఎంత వచ్చింది ఇక్కడ 3/2. z వాల్యూ ఎంత వచ్చింది మనకి 3/2. ఇప్పుడు చెక్ చేద్దాం. 6 + 2z = 4z + 3. 6 + 2 × z ప్లేస్లో ఎంత 3/2, మళ్ళీ 4 × z ప్లేస్లో 3/2 + 3. 6 + 2కి క్యాన్సిల్ అయిపోయింది, 3 ఉంది. ఇక్కడ 2 1 * 2 2 * 2 3 = 6 + 3. 6 + 3 అంటే ఎంత 9. ఇక్కడ కూడా 9. సో చెకింగ్ అనేది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ ఏంటి క్వశ్చన్ 2x - 1 = 14 - x. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ -x ఇటువైపు వస్తే +x = 14, -1 ఇటువైపు వస్తే +1. 3x = 15. ఇక్కడ ఏంటి xతో మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై 15/3. 3 1 * 3 5 * x = ఎంత వచ్చింది మనకి 5. చెక్ 2x - 1 = 14 - x. ఎలాగైనా చేసుకోవచ్చు డైరెక్ట్గా. x ప్లేస్లో 5 వేస్తాం, -1 = 14 - 5. 2 5 = 10 -1. 14లోంచి 5 తీస్తే 9, 10లోంచి 1 తీస్తే 9. సో 9 ఆన్సర్ అనేది కరెక్ట్. ఈ చెకింగ్ అనేది రాసుకొని నీట్గా చేయండి. ఓకేనా, నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 6th ప్రాబ్లం. ఇక్కడ చూడండి 8x + 4 = ఇక్కడ కొంచెం ఇదిగా ఇచ్చాడు కదా, దీని ముందు మనం మల్టిప్లికేషన్ చేయాలి. 3 × x ఎంత 3x. 3 × 1 - 3 + 7. 8x + 4 = 3x. 7లోంచి 3 తీస్తే ఎంత +4. ఇప్పుడు మనకి నార్మల్ ఈక్వేషన్ లాగా వచ్చింది. ఇప్పుడు 3xని ఇటువైపు పంపించేద్దాం. 8x + 3x ఇటువైపు వస్తే -3x. 4 ఇక్కడ +4 ఇటువైపు వెళ్తే -4. 8x - 3x = ఎంత, ఇది 0. అంటే 8xలోంచి 3x తీస్తే ఎంత 5x = 0. x = 0/5. 0/ఎనీథింగ్ ఎంత మనకి 0 కదా. x వాల్యూ ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది. ఇప్పుడు చెక్ చేద్దాం. 8 ఈ x ప్లేస్లో ఏంటి 0 వేస్తాం, +4 = ఇది కదా మనకి 3 × 0 + 4. 8 0 = 0, ఇది 4. 3 0 = 0 + 4 4 కదా. సో ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చింది. x వాల్యూ 0 అనేది కరెక్ట్ మనం చేసింది. నెక్స్ట్ 7th చూడండి. x = 4/5 × x + 10. ఓకేనా, నెక్స్ట్ 7th సమ్ చూడండి. సేమ్ ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి 4/5 ఇచ్చాడు కదా. ఈ 4 అనేది ఇది అంతటినీ మల్టిప్లికేషన్ అవుతుంది. ఫర్ x = 4 × x ఎంత 4x + 4 × 10 40/5 ఉంది. 5 అనేది మొత్తం చెందుతుంది కదా, ఇక్కడ డివైడ్ అవుతుంది. ఇటువైపు వెళ్తే ఏంటి మల్టిప్లికేషన్.
దాని నుంచి మనం ఇక్కడ ఉంటే ఇటువైపు తీసుకొస్తుంది. ఇప్పుడు రివర్స్లో అంటే ఇక్కడికి వెళ్తా మల్టిప్లికేషన్ 5x = 4x + 40. ఇప్పుడు ఇక్కడ ఏంటి వేరియబుల్ 4x ఉంది, ఇటువైపు వస్తే -4x = 40. 5x నుంచి 4x తీస్తే ఎంత, x = 40 వచ్చింది. ఇప్పుడు చెకింగ్ చేద్దాం, ఇందులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 5x అంటే 5 × 40 = 4 × 40 + 40. 5 40s 20 అంటే 200 = 4 4s 160 + 40 200. 160 + 40 ఎంత, 200. సో చెకింగ్ కరెక్ట్గానే ఉంది కదా, 200 200. నెక్స్ట్ 8th ప్రాబ్లం. 2x/3 + 1 = 7x/15 + 3. ఇప్పుడు చూడండి, 2x ప్లస్ లేకపోతే ఒక పని చేద్దాం, ఎలాగ వేరియబుల్తో ఉన్నాయి కాబట్టి ఇది వేరియబుల్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. 2x/3 2x/3 - 7x/15 = 3. ఈ +1 అటువైపు వెళ్తే -1. ఇప్పుడు 3కి 15కి ఎల్సిఎం చేద్దాం. 3కి 15కి 3 1s 3 5s, నెక్స్ట్ 5 1s 5, 3 5s ఎంత మనకి 15. ఎల్సిఎం అనేది ఎంత వచ్చింది మనకి, 15 వచ్చింది. న్యూమరేటర్లో ఏముంటుంది రాసుకుంటాం. ఫస్ట్ 2x × 3 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ పోద్ది, 3 5s 15 కదా. సో 5 టైమ్స్ పోద్ది కాబట్టి ఇక్కడ 5 రాస్తున్నాం, -7x రాస్తాం. 15 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ పోద్ది, 1 టైం. 3లోంచి 1 తీస్తే ఎంత మనకి, 2 కదా. ఇప్పుడు నెక్స్ట్ 2 5s 10x - 7x/15 = 2. 10లోంచి 7 తీస్తే ఎంత మనకి, 3x/15 = 3 1s 3 5s, x/5 = 2. ఇప్పుడు ఈ 5 ఏంటి, డివైడ్ అవుతుంది, అటువైపు వెళ్తే మల్టిప్లికేషన్. x = 2 × 5. x వాల్యూ ఎంత, 2 5s 10. x వాల్యూ ఎంత వచ్చింది మనకి, 10 వచ్చింది. ఇప్పుడు మనం చెకింగ్ చేద్దాం. ఎలా చెకింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ x/5 దగ్గర కూడా రాత్రి ఇందులో వేసైనా చెకింగ్ చేసుకోవచ్చు. క్వశ్చన్లో 2 × 10/3 + 1 = 7 × 10/15 + 3. 2 10s 20/3 + 1 = 7 10s 70/15 + 3. ఇప్పుడు 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది. ఇది 5 టేబుల్లో అయితే క్యాన్సిల్ అవుతుంది. 5 3s ఇంకా 5 3s 5 14s 20. 3 1s ఎంత, 3/3. 14/3 3s 9 + 9/3. 23/3 = 14 + 9 అంతా 23/3. సో ఇది కూడా మనకి x = 10 అనేది మనం ఆన్సర్ అనేది కరెక్ట్గా చేసాం. నెక్స్ట్ వచ్చేసి 9th ప్రాబ్లం. 2y + 5/3 = 26/3 - y. ఇక్కడ -y ఉంది, ఇటువైపు వస్తే +y. 2y + y = 26/3 + 5/3 ఇటువైపు వెళ్తే -5/3 ఎంత, 2 + 1 3y = డినామినేటర్ ఈక్వల్గా ఉంది అంటే న్యూమరేటర్ మైనస్ చేయొచ్చు. 26లోంచి 5 తీస్తే ఎంత మనకి, 21/3. 3 1s 3 7s 3y = 7. y వాల్యూ ఎంత అవుతుంది మనకి, ఇటు మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే 7/3. y వాల్యూ మనకి ఎంత వచ్చింది, మనకి 7/3 అనేది వచ్చింది. ఇప్పుడు చెకింగ్ చేద్దాం. 7/3 + 5/3 = 26/3 = 7/3. 2 7s 14/3 + 5/3 = 26లోంచి 7 తీస్తే ఎంత అవుతుంది మనకి, 19/3. 14 + 5 19/3 = 19/3. సో ఇది కూడా ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ 10th సమ్.
3m ఈక్వల్ టు 5m మైనస్ 8/5. ఇక్కడ m ఉంది, ఇటువైపు వస్తే మైనస్ 3m ఈక్వల్ టు మైనస్ 5m ప్లస్ 5m ఇటువైపు వస్తే మైనస్ 5m ఈక్వల్ టు మైనస్ 8/5. 3mలోంచి 5m తీస్తే ఎంత మనకి 2. ఏ 2m బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి 5m ఈక్వల్ టు మైనస్ 8/5. మైనస్కి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 2 మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే ఎంత అవుతుంది డివైడెడ్ బై m ఈక్వల్ టు 8/5 ఇంటూ 1/2. సో m వాల్యూ 8, 5 2s are 10. 2 టేబుల్లో 2 5s are 2 4s are. m వాల్యూ ఎంత వచ్చింది మనకి 4/5 వచ్చింది. దీని చెకింగ్ చూద్దాం ఇప్పుడు. దీని చెకింగ్ ఇక్కడే చేస్తున్నాను. 3m అంటే 3, 4/5 ఈక్వల్ టు 5m అంటే 4/5 మైనస్ 8/5. 3 4s are 12, 12/5. ఇక్కడ 5 4s are 20/5, 8/5. 20లోంచి 8 తీస్తే ఎంత 12 కదా, సో 12/5. ఇది కూడా ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చింది. చెకింగ్ అనేది నేను రాసి చేయలేదు, స్టార్టింగ్ సమ్లో చేశాను. నేను ఓన్లీ ఈ చెకింగ్ అనేది ఎలా చేశాను అనేది ప్రతిదానికి పక్కన చేశాను క్లియర్గానా. మీరు నీట్గా వివరంగా చెక్కింగ్ అని పెట్టి మనం ఈ సమ్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేది తప్పకుండా వస్తాయి. చాలా సింపుల్, ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.4 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.